గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల పర్వం. తొలి దశకు విడుదల కానున్న నోటిఫికేషన్. కోస్తాలో చంద్రబాబు, రాయలసీమలో జగన్. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన అగ్రనేతలు. కలిసి పోటీ చేస్తున్న జనసేన, బీఎస్పీ, లెఫ్ట్. 140 అసెంబ్లీ, 18 లోక్సభ స్థానాల్లో పవన్ పార్టీ పోటీ. కారెక్కుతున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే. వనమాతో 100కు 100కు చేరిన టీఆర్ఎస్ స్కోర్. టీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులపై కసరత్తు. సీనియర్లను బరిలో నిలిపే యోచనలో రాహుల్. నేడు మనోహర్ పారికర్ అంత్యక్రియలు. కొత్త సీఎం వేటలో కమలనాథులు. విడతలుగా అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచార సంగ్రామంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు మరింత దూకుడు పెంచారు. ఎలక్షన్ మిషన్ 2019 పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. సమయం లేదు మిత్రమా అంటూ ప్రతి కార్యకర్తను ఎన్నికలకు సన్నద్దం చేస్తూ ముందడుగు వేస్తున్నారు. ఇవాళ కూడా 3 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ముందుగా ప్రకాశం జిల్లా ఒంగోలులో, ఆ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల సన్నాహక సభల్లో పాల్గొంటారు చంద్రబాబు. ఉదయం ఒంగోలు మినీ స్టేడియంలో నిర్వహించనున్న సభకు స్థానిక పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీకి చెందిన కీలక నాయకులు, బూత్ కన్వీనర్లు సుమారు 30,000 మంది సభకు హాజరు కానున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికల సంగ్రామంలో పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తూ ఏపీ రాజకీయాల్లో వేడి పెంచుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితా ప్రకటించి క్యాంపెయిన్లో కూడా దూసుకుపోతున్నారు. ఇవాళ కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో ప్రచారం చేస్తారు. ఉదయం పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లులో, ఆ తరువాత అనంతపురం జిల్లా రాయదుర్గం, మధ్యాహ్నం కడప జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసిన వైసీపీ నేతలు మేనిఫెస్టోలోని హామీలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. రేపు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పోలవరం, అవనిగడ్డ, వేమూరుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు జగన్. దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఘట్టాల్లో ఒకటైన నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఇందుకోసం నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. పార్లమెంట్ నియోజకవర్గాల కోసం రిటర్నింగ్ అధికారులుగా కలెక్టర్లను నియమించారు ఎన్నికల అధికారులు. ఇవాళ ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కాబోతుండగా ఈ నెల 25 ఆఖరి తేదీగా షెడ్యూల్లో ప్రకటించారు. మార్చి 26న ఉపసంహరణ, 28 గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. అయితే మధ్యలో ఈ నెల 21న హోలీ పండుగ, ఈ నెల 23న 4వ శనివారం, 24న ఆదివారం వస్తోంది. సెలవు రోజుల్లో నామినేషన్స్ తీసుకోమని ఏపీ, తెలంగాణ ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ కోసం సర్వం సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు. లోక్సభ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు ఖచ్చితంగా రోజువారీగా లెక్కలు చూపించాలని అధికారులు వివరించారు. దీనికోసం ప్రత్యేక ఖాతాను తీయాలని, ఎన్నికల ఏజెంట్తో కలిసి అభ్యర్థులు ఖాతా నుంచి ప్రచార ఖర్చు చూపాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. నామినేషన్స్ వేసే అభ్యర్థులు ప్రతిపాదించే 5గురితో పాటు ఆర్ఓ కేంద్రాల దగ్గరకు 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు తెలంగాణ సీఈఓ రజత్ కుమార్. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఇక లేరు. ఆయన మృతితో దేశంలో ఈ రోజు సంతాప దినాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి మరణించడంతో గోవాలో వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. మనోహర్ పారికర్ పార్థివ దేహాన్ని ఈ రోజు ఉదయం ముందుగా పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తరలిస్తారు. అక్కడి నుంచి కంఫాల్లో ప్రజా సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి. కొంతకాలంగా క్లోమా గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి వైద్యులు తుది వరకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. గత 2 ఏళ్లుగా క్యాన్సర్తో పోరాటం చేశారు పారికర్. శనివారమే పారికర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని ప్రచారం జరిగింది. బీపీ పడిపోయిందని తెలిసింది. అయితే సీఎం కార్యాలయ వర్గాలు గోప్యత పాటించాయి. చివరకు ఆదివారం రాత్రి పారికర్ చనిపోయారంటూ అధికారిక ప్రకటన వెలువరించారు. పారికర్ మరణంతో రాజకీయ సినీ
ప్రముఖులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్స్ చేశారు. పారికర్ సాటిలేని నేత అంటూ ప్రధాని మోడీ కొనియాడారు. మోడ్రన్ గోవా నిర్మాతగా పారికర్ను అభివర్ణించారు. బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీ నేతలు కూడా మనోహర్ పారికర్ గోవాకు, దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. పారికర్ అసలు పేరు మనోహర్ గోపాలకృష్ణ. 1955 డిసెంబర్ 13న గోవాలోని మపుసాలి జన్మించాడు. మెటలర్జీ ఇంజనీరింగ్ చదువుకున్నారు. 1994లో మనోహర్ పారికర్ తొలిసారిగా గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 99లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000 సంవత్సరం అక్టోబర్ 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నరేంద్ర మోడీ కేబినెట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా సమర్థంగా పనిచేశారు. 2014 నుంచి 17 మధ్య రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలు వేరైనా రాజకీయం ఒక్కటే నడుస్తుంది. 2 రాష్ట్రాల సీఎంలు పరస్పర విమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కేసీఆర్ నా దగ్గరే పనిచేశారని చంద్రబాబు అంటుంటే చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తారంటున్నారు కేసీఆర్. నువ్వు నా దగ్గర పనిచేసి నీకంత పెత్తనం చేయాలనుకుంటే నేను ఎంత ఆలోచించాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. భయపడతామా మనం? జగన్ భయపడతాడు. ఎందుకు? లాలూచి. మొన్న చూశారు హిందూజా 100 ఎకరాలు భూమి ఆయనకు పర్మిషన్ కావాలి. లాలూచి పడ్డారు. 11 ఎకరాల భూమి జగన్కి ఇవ్వాలి వాటా కింద. దానిపైన మీరు చూస్తే ఆ 11 ఎకరాలకు డబ్బులు ఆయనే ఇస్తాడు. హిందూ అనే కంపెనీకి పంపిస్తాడు 45 కోట్లు. అక్కడి నుంచి షెల్ కంపెనీకి పంపిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ జగన్ కంపెనీకి వస్తుంది. మళ్ళా ఆ డబ్బులు హిందూజాకి వెళ్తుంది. భూమి మాత్రం జగన్కు వస్తుంది. ఎంత జగత్కెలాడి తమ్ముళ్ళు, మీరే ఆలోచించండి. తెలంగాణ తెస్తా అని చెప్పి నేను మాట్లాడితే చాలా అవహేళన చేసినారు. చాలా తీసి పారేసినట్టు మాట్లాడినారు. ఇది సాధ్యమయ్యే పనా? చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా పోయిండ్రు. ఈయనతో ఏమవుతుంది బక్కపేదంతోనే మాట్లాడారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గిదేంటో నాకు అర్థం కాదు, మగల పుట్టింది పుబ్బల పోతుందని మాట్లాడాడు. 3 నెలల మీరు రోజు చూస్తాను టీవీలలో. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముచ్చట అంటే తెలంగాణలో ఈ కేసీఆర్తో ఏమవుతుంది, ఏమి కాదు, ఏమి చేసినా కర్త దర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 3 నెలల నుంచి నన్ను ఒక 3000 తిట్లు తిట్టిండి. ఇప్పుడు నేనట ఇప్పుడు ఆయన ఆంధ్రలో ఓడిస్తాను భయపడుతున్నాడు. ఎక్కడి కేసీఆర్ ఎక్కడికి బాయ్? తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు సన్నాసులు ఉమ్మడి రాష్ట్ర సీఎంల అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. కరీంనగర్ సభలో జాతీయ పార్టీలపై మండిపడ్డ ఆయన టీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో వ్యూహం రెడీగా ఉందన్నారు. ఇప్పటికే 100 నుంచి 120 మంది ఎంపీల్ని ఒక్కతాటిపైకి తెచ్చామని చెప్పారు. 2001 కూడా దద్దానాలకు ఇచ్చే మాట ఆడదెత్తావు నువ్వు తెలంగాణ అని ఆనాడున్న ముఖ్యమంత్రుల సంకల పడి పైదేవీలు చేసుకొని బతికిరు సన్నాసిన కొడుకులు. మనం 16 లేము, అన్ని వ్యూహాలు బయటకు చెప్తాం. ఆల్రెడీ 120 మందిని జమగట్టిన నేను. ఒక్కలమే లేం మనం. మనతో పాటు నేను పోయినా మీరు చూసినారు. ఏ రాష్ట్రాలకు పోయి నేను మాట్లాడినో మీరందరూ కనిపెట్టిండ్రు. వాళ్ళకి ఏమేమి 100 పోయానో 100 పోసేసిన నేను రెడీ చేస్తాను. ముందుగానే పోయి తొర్రకుర్రా పిచ్చోళ్ళు లెక్క బిస్సం మన చేతిలో పెట్టుకుంటే మేము అంతని చెప్పినాం. ఎక్కడనో కూడా అడిగేటోడు పుట్టకపోతే ఈ దేశం గిట్లే పోవన్నా, కరెంటు గది గిట్లే ఉండన్నా, కరువులు ఇట్లే ఉండన్నా, సస్యశ్యామలంగా ఉండాల్సిన భారతదేశం 70,000 టీఎంసీల నీళ్లు కలిగి ఉండి ఎందుకు అవస్థపడాలి? మంచినీళ్లకు, తాగునీళ్లకు, సాగునీళ్లకు. సగం భారతదేశం చీకట్లో ఉన్నది వాళ్ళ అంధకారంలో. సుమారు 18 రాష్ట్రాల్లో భయంకరమైన కరెంటు కోతలుంటాయి. ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి. ఇంత దిక్కుమాలిన పాలసీ ఉంది.
ఎన్నికల తరువాత పరిణామాల్ని బట్టి అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తామని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎవరో ఒకరు నడుం కట్టకపోతే దేశంలో మార్పు రాదని అన్నారాయన. పోరాటాల గడ్డ కరీంనగర్ తనకు అచ్చొచ్చిందని, అందుకే ఇక్కడి నుంచే జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్నట్టుగా చెప్పారు కేసీఆర్. కరీంనగర్ లో మీ ఆజ్ఞ తీసుకొని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ మాట కరీంనగర్ గడ్డ నుంచే చెప్పాలి. ఇది కలిసి వచ్చిన గడ్డ అని చెప్పి, పోరాటాల గడ్డ అని చెప్పి ఇక్కడి నుంచి మనం చేస్తా ఉన్నా. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. కరీంనగర్ సభతో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆయన కాషాయ పార్టీ నేతలే హిందువులా అని నిలదీశారు. బీజేపీ నేతలు లేకపోతే పూజలు పునస్కారాలు జరగవా, గుళ్లు మూసేస్తారా అని ప్రశ్నించారు కేసీఆర్. వీళ్ళు మాత్రమే హిందూ మతాన్ని టేకదారి తీసుకున్నట్టు, ఒకడేమో హిందూ హిందూ నువ్వేనా హిందూ, మేం కాదా హిందూ, మేము తిరుపతికి పోము, ఏమలాడకు పోము, కాళేశ్వరం పోము, గుండు కొట్టుకోమా, మేము మొక్కమా మొక్కులు, మీకన్నా నికాల సింధులం మేమే. నేను చేసిన యాగాలు ఇండియాలో ఎవడు చేయడు. ఇంకా ఉల్టా నరేంద్ర మోడీ నన్ను మాట్లాడిండు, ఈయనకు పూజలు చేసినంత టైం ప్రజల కోసం ఇయ్యడు అని. మరి హిందువులేనైతే నేను పూజ అయితే నీదేం పోయింది? నేనా మోడీ గారు నీకు ఇష్టం ఉంటే నువ్వు కూడా నీకు ఇంత ప్రసాదం తీర్థం నీకు కూడా పెడతా అని చెప్పిన. ఏం పని లేదు, ఫేస్బుక్ ఒకటే లొల్లి. ఇప్పుడు హిందుత్వ సంప్రదాయాలు కాదు, నువ్వే కాపాడతావు సంప్రదాయాలు. మేము 21 దినం చేసుకోము, సత్య తద్దినం చేసుకోము, లగ్గానికి పంతులు ఇవ్వము. దేశం మీరు లేకపోతే నడవదా, మీరు లేకపోతే లగ్గాలు కావా, మీరు లేకపోతే ఎమరాడ గుడి బంద్ అవుతుందా? మీరే పుట్టించినారు గుడి. ఇగో వీళ్ళది ఈ దుకాణం. డెంకాడలో పాల్గొన్న జగన్ బాబుపై నిప్పులు చెరిగారు. ఇచ్చిన మాట తప్పి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కులానికో పేజీ చొప్పున హామీ ఇచ్చి మోసం చేశారని, విజయనగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామని, మెడికల్ కాలేజ్ ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు. మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆధార్ డేటా ఎందుకు దొంగిలించారని మండిపడ్డారు. 20 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి ఊర్లో ప్రతి అక్కకు చెప్పండి. ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖ జిల్లా నుంచి వైఎస్ జగన్ తొలి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అధికారంలోకి వచ్చాక అవినీతి లేని పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తామని, అధికారంలోకి వచ్చిన తొలి రోజే జన్మభూమి కమిటీలు రద్దు చేస్తామని నర్సీపట్నం సభలో ప్రకటించారు. అవినీతితో సంపాదించిన డబ్బు చాలా ఉంది వీళ్ళ దగ్గర. మూటలు మూటలు మీ దగ్గరికి, మీ గ్రామాలకు డబ్బులు పంపిస్తారు. డబ్బులు పంపించి మీ చేతిలో 3,000 రూపాయలు డబ్బులు పెట్టి ప్రలోభాలు పెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తారు మనిషి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో. అనంతరం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నెల రోజులు ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు, ఎస్సీ అక్కకు, ఎస్టీ అక్కకు, బీసీ అక్కకు, మైనారిటీ అక్కకు, ఆ ప్రతి అక్కకు అన్నతోడుగా ఉంటాడు. వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమం తీసుకొస్తాడు. ఆ ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమంతో. చంద్రబాబు కోసం తాము వెయిట్ చేయలేదని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడిగా బాబుకు తాము గౌరవం ఇచ్చామని స్పష్టం చేశారాయన. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కు అండగా పనిచేశామని అన్నారు ఎర్రబెల్లి. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చి పార్టీని బాబు తన చేతుల్లోకి లాక్కున్నారని ఆరోపించారు. పార్టీ అధ్యక్షునిగా గౌరవం ఇచ్చినాం. అసలైన పార్టీలో చేర్పించుకునేటప్పుడు వ్యతిరేకించిన వాళ్ళ మేము. మా పార్టీలో కూర్చుండే ఆయన పార్టీలోకి మేము పోలే. ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అది అన్ని మర్చిపోవద్దని.
మేము ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు కష్టకాలంలో ఏదో అధికారంకి వస్తాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవుతాడని మేము ఆ పార్టీలో చేరలే. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆ రోజు స్థాపించిన పార్టీ కాబట్టి మేము ఆ రోజు ఆ పార్టీలో చేరినాం. మా దాంట్లకు నువ్వు ఓడిపోయిన తర్వాత సిగ్గు శరం లేకుండా వచ్చి టీడీపీలో చేరి నువ్వు రాజ్యాధికారం తీసుకున్నావు కళ్ళుని మీద. నీకు అది అంతా మర్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. దయచేసి ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పే రీతిగా నువ్వు మాట్లాడకు. నీ మాటలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ నీకు తిరిగి జవాబు చెప్పేందుకు ఓట్ల ద్వారా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసమే స్వచ్ఛందంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వస్తున్నారని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రజలు మాకు పూర్తిగా మద్దతిచ్చారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు ఆయన. డెవలప్మెంట్ కోసం చేరుతున్నారు. మాకేదో రాజకీయ లబ్ధి అవసరం లేదు. మాకు మెజార్టీ ఉన్నది. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. వాళ్ళ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం మా పార్టీలో చేరుతున్నారు. మేము ఎవరు కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళే వచ్చి మేము చేరుతాం, మా నియోజకవర్గం బాగు చేసుకుంటామనే ఆలోచన ఉంది. టీఆర్ఎస్ సెంచరీ కొట్టింది. అసెంబ్లీలో బలం 100కు చేరింది. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. 119 సీట్లున్న అసెంబ్లీలో 88 స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ కు 3 నెలలు తిరగకుండానే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఇండిపెండెంట్ గా గెలిచిన 2 ఎమ్మెల్యేలు వెంటనే టీఆర్ఎస్ లో చేరిపోగా టీడీపీ నుంచి గెలిచిన 2లో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. బలం లేకున్నా కాంగ్రెస్ ఒక అభ్యర్థితో నామినేషన్ వేయడంతో పోలింగ్ కు ముందే నేతలు చేజారడం మొదలైంది. మొదట రేగా కాంతారావు, ఆత్రం సక్కు సీఎం కేసీఆర్ ను కలిసి కాంగ్రెస్ కి రాజీనామా చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులు కూడా వదిలేసి టీఆర్ఎస్ బీ ఫామ్ పై పోటీ చేసి గెలుస్తామని అన్నారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కి క్యూ కట్టారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమని రోజుకు ఎమ్మెల్యే హస్తం పార్టీకి జలక్కిస్తున్నారు. చిరుమర్తి లింగయ్య ఏకంగా పీసీసీని టార్గెట్ చేశారు. రోజుకొకరు పార్టీ వీడుతున్నట్టు ప్రకటించడంతో పోలింగ్ ముందు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది. వీళ్లంతా ఓటింగ్ కు దూరమైన టీఆర్ఎస్ 5 ఎమ్మెల్సీలను గెలుచుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయినా ఫిరాయింపు మాత్రం ఆగడం లేదు. హరిప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, కందాల ఉపేందర్ ఇలా 8 మంది కేసీఆర్ ను కలిసి మద్దతు ప్రకటించారు. తాజాగా వనమా వెంకటేశ్వరరావు రాజీనామా హస్తం పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రకటించారు. మరికొందరు కూడా ఇవాళ రేపా అన్నట్టుగానే ఉంది పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఎమ్మెల్యేల పార్టీ మార్పు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. ఏపీలో జనసేన, బీఎస్పీల మధ్య పొత్తును పొడిచింది. సార్వత్రిక ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేయాలనే ఒక అంగీకారానికి వచ్చాయి. బీఎస్పీకి 3 లోక్సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్లుగా జనసేన అధినేత పవన్ ప్రకటించారు. చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని, ఈ 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉండరని అన్నారు. బీఎస్పీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తామన్నారు. మరోవైపు వామపక్షాలతో కూడా సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. జనసేన పార్టీ ఆఫీసులో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి మధులతో జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయి సీట్ల కేటాయింపుపై చర్చించారు. సిపిఎంకు అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలను, సిపిఐకి 7 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో బరిలో నిలవనున్నారు. బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలకు సీట్లు కేటాయించగా మిగిలిన 140 అసెంబ్లీ 18 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. సీట్ల సర్దుబాటు పూర్తి కావడంతో ఇక మిగిలిన అభ్యర్థుల జాబితాపై కసరత్తును ముమ్మరం చేశారు పవన్. ప్రచారంలో స్పీడ్ పెంచే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కలిసి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో దాంట్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మేము చాలా తర్జన జరిగినాయి. ఏ సీట్ మీద ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఫైనల్ మేము నిర్ణయించుకుంది సిపిఎం 7 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు, అలాగే సిపిఐ 7 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాల్లో సీట్లు సర్దుబాటు జరిగింది. ఎందుకు మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, చాలా సరికొత్త విధానంలో ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, ఎక్కడో ఎంపీ గేమ్ అనేది, ఎమ్మెల్యే గేమ్ అనేది 40 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు, అసలు ఎవరు పిచ్చి లెక్కలతో అసలు ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా తయారైపోయిన పరిస్థితి. ఎక్కడో ఇంక దీన్ని మార్చాలి అంటే మేము కొంచెం ధైర్యంగా పోటీ చేయాల్సి వస్తుంది, కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
డబ్బున్నోళ్ళు కనుక చట్టసభల్లోకి వెళ్తే సామాన్య మధ్యతరగతి మనుషులకు కానీ అణగారిన వర్గాలకు కానీ న్యాయం జరగదు. ఎక్కడో చోట దీన్ని చాలా బలంగా సమూలమైన మార్పులు రావాలని చెప్పి మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మేము 2 పార్లమెంట్ స్థానాలు సిపిఎంకి, 2 పార్లమెంట్ స్థానాలు చాలా మెయిన్ ముఖ్య స్థానాలను మేము సిపిఎంకిను సిపిఐకి చాలా ఆలోచించి ఇవ్వడం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను జనసేన విడుదల చేసింది. 5 లోక్సభ స్థానాలతో పాటు ఏపీలోని 32 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 64 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఏపీలో 7 లోక్సభ స్థానాలకు జనసేన నుంచి బరిలో నిలిచేవారెవరో ఖరారైపోయారు. తెలంగాణ విషయానికొస్తే తాజా జాబితాలో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి వేమూరి శంకర్ గౌడ్కు టికెట్ ఇచ్చింది. మల్కాజ్గిరి స్థానానికి అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కండువా కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. జన సైనికుల వల్ల తాను కూడా ఒకటిగా మారిపోయానని అన్నారు జేడీ. ప్రజల కోసం ప్రజాసేవలో పనిచేస్తున్న పవన్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. మనం ముందుకెళదాం, దేశాన్ని మారుద్దాం, జనసేన అంటే ఏంటో చూపిద్దాం అంటూ లక్ష్మీనారాయణ నినదించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీనారాయణతో పాటు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ రాజగోపాల్ కూడా పవన్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. అయితే లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మాకు పరిచయం ఆయనే చెప్పారు. 2014వ సంవత్సరం నుంచి మేము కాంటాక్ట్లో ఉన్నాము. అప్పుడప్పుడు మన అభిప్రాయాలు పంచుకున్నాం. కాబట్టి ఈరోజు ఒక మార్పు తీసుకురావాలి. భారతదేశంలో యువతరం ఎదురు చూస్తుంది. యువతరంలో మార్పులు తీసుకొస్తే భారతదేశం ఒక గొప్ప దేశంగా తయారవుతుందన్న ఉద్దేశంతో భావాలు సారూప్యమైన భావాలతో ఉన్నవాళ్ళం. ఆ విధంగా సమాజానికి మేలు జరగాలి, మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు. కాబట్టి మనిద్దరం కలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది. ఆయన ఆశయాలు అంటే ప్రజల యొక్క అభిమతాలే ఆయన ఆశయాలు. కాబట్టి ఈ మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్దాం. ఒక మంచి పాలనను, అదేవిధంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం. దానిలో అందరం కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆయనతో కూర్చొని, అధ్యక్షుల వారితో కూర్చొని, ఆ తర్వాత విధి విధానాలు, ఏ విధమైన భూమికలో మనం ముందుకు వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఆయన చెబితే ఆ ప్రాంతం నుంచి మనం ఎన్నికల్లో నిలబడదామన్నది కూడా ఆయన ఇప్పుడే చెప్పారు. ఈయన దగ్గర డబ్బులు లేవు, ఈయన ఎన్నుకుంటే న్యాయం జరుగుతుందని మీరు కనుక ప్రచారం చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. పర్వాలేదు, 20 రోజులంటే 20 × 86,400 సెకండ్లు. నేను నా అంతరాత్మకు నేను జవాబు చెప్పాలి. నా అంతరాత్మ స్పష్టంగా ఉన్నప్పుడు ఎవరో ఏదో మాట్లాడారు, నేను వినలేదు కూడా. ఎందుకంటే అటువంటి వీటి కోసం నేను సమయం వెచ్చించు. నేను క్లియర్గా ఉన్నప్పుడు నా భావాల్లో దేనికి అవ్వాల్సిన అవసరం లేదు. ముందుకు తీసుకెళ్దాం ప్రజలు. ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఏపీలో మొత్తం 175 మంది శాసనసభ స్థానాలు ఉండగా ఆ పార్టీ 123 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అమిత్ షా నాయకత్వంలో సమావేశమైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసింది. 2 రోజుల క్రితం ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ సహా లోక్సభ తొలి విడత ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై భేటీలో చర్చించారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై సైతం సమావేశంలో చర్చలు చేపట్టారు. సీఈసీ భేటీ తర్వాత ఏపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. విశాఖ నార్త్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి అవకాశాన్ని దక్కించుకున్నారు. విజయవాడ సెంట్రల్లో సత్యమూర్తి, విజయవాడ వెస్ట్లో పీయూష్ దేశాయ్, గుంటూరు వెస్ట్లో సినీ నటి మాధవీలత పోటీ చేయబోతున్నారు. తొలి జాబితాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు లేదు. మంగళగిరి నుంచి లోకేష్ పై జగ్గారపు రామ్మోహన్ రావు బరిలో దిగబోతున్నారు. కుప్పం నుంచి తులసినాథ్ చంద్రబాబుపై పోటీ చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ పూర్తి జాబితాను ప్రకటించగా టీడీపీ 2 విడతల్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మిగిలిన అభ్యర్థుల ఎంపికపైన కూడా ఏపీ బీజేపీ నేతలు